ఉన్నప్పుడు అక్కడ నేను వారి మధ్యలో ఉంటాను. ఇలా మేము రోజు వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేయడం జరిగింది. ఆ గ్రూపులో కొద్దిమంది కలుసుకుంటున్నాం. వాళ్ళకి ఏ శ్రమ వచ్చినా, రోగం వచ్చినా, వ్యాపారాల్లో సమస్యలు వచ్చినా, అప్పుల సమస్యలు కానీ, పిల్లలకి ఎలాంటి కుటుంబంలో ఎలాంటి వ్యాధులు రోగాలు వచ్చినా స్వస్థత జరిగేటట్లు ఒకరి కోసం ఒకరు ప్రార్థన చేసుకునేవాళ్ళం. దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకోవడం, చక్కగా పాడడము, స్తుతించడం, ఇలా చేయడం ద్వారా వారి వారి విశ్వాసాన్ని బట్టి, నమ్మకాన్ని బట్టి దేవుడు కనికరించి వారి జీవితాల్లో అనేక అద్భుతాలు, గొప్ప కార్యాలు చేస్తూ ఉన్నాడు. చాలా అనేకమైన మేలులు పొందుకుంటున్నారు. వచ్చిన వాళ్ళ వ్యాపారాలు బాగా జరుగుతున్నాయి. వాళ్ళకున్న రోగాలు, వ్యాధుల నుండి దేవుడు స్వస్థపరుస్తూ ఉన్నాడు. అప్పుల్లో ఉన్న వాళ్ళు నిజంగా దేవుడు కనికరించి అప్పులు తీర్చుకోవడానికి దేవుడు మార్గాలను తెరుస్తూ ఉన్నాడు. ఆ నిజంగా దేవుడు వారి జీవితాల్లో లైవ్లో కలుసుకో ఆ